చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మామూలుగా బండి మీద ఉన్న టేస్ట్ చికెన్ పకోడీ మనం చేస్తే రాదేంటి అని చాలా మందికి అపోహ ఉంటుందండి. అసలు ఎలా వస్తుంది, అక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ మా ఇంట్లో చేసుకుంటే మేము ఎందుకు రాలేదు, నాకు వచ్చిన కామెంట్లలో కూడా చికెన్ పకోడీ చెప్పండి మేము వేసేంత టేస్ట్ గా రావట్లేదు అని చాలా మంది కామెంట్ చేశారు. అసలు తేడా ఏముంటుందో ఈ రోజు మీకు ఈ వీడియోలో పూర్తి క్లియర్ చూపిస్తా. ఇంకొకటి, చికెన్ పకోడా బిజినెస్ పెట్టుకుందాం అనుకునే వారు కూడా నాకు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు చాలా మంది. వారికి కూడా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. యాజ్ టీజ్ గా ఎక్కడ కూడా తేడా కూడా ఉండదు, మీకు టేస్ట్ కూడా తేడా అస్సలు ఉండదండి. స్ట్రీట్ ఎలా ఉంటుందో, స్ట్రీట్ చికెన్ పకోడా ఎలా ఉంటుందో యాజ్ టీజ్ గా ఈ రోజు నేను అలా చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి చెత్త మసాలా కానీ ఎలాంటి కానీ వేయలేదు, పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇంకొకటి, ముక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది, నాది పూర్తి గ్యారంటీ. ఫస్ట్ ఇలా వీడియో చూసిన తర్వాత ఒకసారి రాసుకొని మీరు క్లియర్ గా నేనేమి వేస్తున్నా ఆ తర్వాత ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈవెన్ నేను కొలతలతో సహా ఈరోజు చెప్పాను. చూడండి ఎలా ఉందో చికెన్ పకోడా, పర్ఫెక్ట్ గా ఆయిల్ పట్టలేదు, ఎలాంటిది పట్టలేదు, ఇలా నేను కోటింగ్ కూడా ఎక్కువ లేదు. పర్ఫెక్ట్ గా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. ఒకసారి అయితే మీ వీడియో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మాత్రం ఏం మాత్రం కూడా మీకు అర్థం కాదు. నేను వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్ వచ్చేసి మన కర్రీ చికెన్ కంటే ఇంకా కొంచెం తక్కువ ఉండేలా, అంటే చిన్నగా ఉండాలి పీసు. మీరు బోన్ తీసుకుంటారా, బోన్లెస్ తీసుకుంటారా అనేది మీ చాయిస్ అండి, అది మీ ఇష్టం. ఇవేనండి ఓన్లీ చికెన్ పకోడా కావాల్సిన ఐటమ్స్. మీరు ఎలా 1 కేజీ చికెన్ కు అల్లం పట్టాను కదా, అది ఎల్లో కలర్ ఉంది కదా, అల్లం అండి. అల్లానికి ముందుగానే పసుపు వేసి పట్టుకోవాలి, ఎందుకంటే చికెన్ పకోడలు అనేది పసుపు వేయకూడదు, ఫస్ట్ చెప్తున్నా. చూడండి, ఇది స్కిన్ అయినా స్కిన్లెస్ అయినా, ఎట్లయినా బోన్ అయినా బోన్లెస్ అయినా ఎలాగైనా పర్లేదండి చికెన్, కానీ పర్ఫెక్ట్ రావాలి, టేస్ట్ రావాలి. ఏం చేస్తుంది, కాజు అనేది 50 గ్రాములు వేసుకుంటారా, 100 గ్రాములు వేసుకుంటారా మీ ఇష్టం అండి, కానీ పర్ఫెక్ట్ వస్తుంది. అల్లం గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. అల్లం, ఉప్పు, కారం, చికెను, ఇందులో టెస్టింగ్ సాల్ట్ కానీ అలాంటి కానీ చెత్త మసాలాలు కానీ ఎలాంటివి వేయమండి. యాజ్ ఈజ్ గా ఇంట్లో వేసుకుంటే అదిరిపోయేలా ఉంటుంది. చూడండి, ఒక్కటే నిమ్మకాయ ఒక్కటి చాలండి. కేజీకి ఒక్కటే నిమ్మకాయ చాలు. నిమ్మకాయ రసం ఒక దాని ముందు, అది ఎక్కువ ఉండాలి, రసం ఎక్కువ ఉండాలి. రసం లేదంటే 2 తీసుకోండి. నాకు ఈ రోజు ఏమైందంటే 1 పీస్ కాజు దొరికిందండి, దానివల్ల నేను ముక్క దంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర 3 పీస్ కాజు, చూరా కాజు ఉంటే మాత్రం అది వేసుకోవచ్చు, వేసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి. ఆ కాజు ఎలా ఉండాలంటే మీకు చూర పిండి పట్టొద్దండి ఆ కాజు. ఇగో చూడండి, ఇలా ఉండాలి పీసెస్, చిన్న పీసెస్ ఉండాలి చికెన్ పకోడాలో. అది మీకు ఎక్కువ కొంచెం లేదు, మాకు చికెన్ పకోడా స్పైసీ కావాలంటే మాత్రం పచ్చిమిర్చి ఇలా సన్నగా, నాకు ఏది ఇలా పొడుగు కాదండి, సన్నగా కట్ చేస్తాం, అది వేసుకోండి. అది వేసుకున్నా కూడా పర్లేదు, టేస్ట్ వస్తుంది. కాకపోతే మనకు అంత స్పైసీనెస్ అవసరం లేదు. చికెన్ పకోడా అనేది చాలా ఇష్టంగా తింటారు, పకోడా లెక్క తినాలి, నాకు స్పైసెస్ అవసరం లేదు, మా ఫుల్ స్పైసీ అవసరం లేదు అనేటోళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, చిన్న పీసెస్ చేశానండి, చాలా చిన్న పీసెస్. చూడండి, దీంట్లో మనం ఎక్కువ కోటింగ్ కూడా అవసరం లేదండి. ఎక్కువ కోటింగ్ చేస్తే టేస్ట్ వస్తుంది ఏం లేదండి, తక్కువ లైట్ కోటింగ్. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో చికెన్, అంత చిన్నగా ఉండాలి. మామూలుగా సాల్ట్ అండి, సాల్ట్ వచ్చేసి ఒక 17 నుంచి 18 గ్రాములు అంతే. మీకు ఒకవేళ వీలుంటే తక్కువ వేసుకోండి, 15 గ్రాములు వేసుకోండి సాల్ట్. అనేది మళ్ళీ కలుపుకోవచ్చు, ఉప్పు ఎక్కువైతే కష్టం అవుతుంది. కారం వచ్చేసి ఒక 20 గ్రాములు వేసుకోండి. అల్లం వచ్చేసి మనం పసుపుతో పట్టిన అల్లం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఉత్త అల్లం కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 60 గ్రాములు అండి. ఇది వచ్చేసి కార్న్ పౌడర్ అండి, మొక్కజొన్న పిండి 20 గ్రాములు వేసుకోవాలి. నా టేబుల్ స్పూన్ అనేది పెద్దగా ఉంది, 20 గ్రాములు కంపల్సరీ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మైదా 20 గ్రాములు అండ్ శనగపిండి 20 గ్రాములు అండి, అంతే. మొత్తం మీద కలిపి ఈ 3 పిండిలు కలిపి 60 గ్రాముల వరకు సరిపోతాయి. ఎందుకంటే హోటల్ వాళ్ళు అయితే ఎక్కువ పెట్టుకుంటారు. మన కాజు అండి, కాజు చూసావా, మనం ఇలా వేసిన కాజు. పచ్చిమిర్చి కూడా మీకు సన్నగా వీలుంటే సన్నగా తరిమి వేసుకోండి, మీకు స్పైసీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే. 1 నిమ్మకాయ అండి, 1 నిమ్మకాయ తీసారు కదా, 1 నిమ్మకాయ వాటర్. కలర్ వేసానండి, కలర్ అనేది మీ చాయిస్ అండి, నన్ను మాత్రం కామెంట్ చేయదు దయచేసి, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు అలా చూపియాలని ఈరోజు చూపిస్తున్నాను యాజ్ ఈజ్ గా, అంతే తప్ప కలర్ అనేది మీ చాయిస్. ఇంట్లో వేసుకుంటే అవసరం లేదండి, మీకైతే మీ చాయిస్. కావాలంటే యాజ్ ఈజ్ గా రెస్టారెంట్ టైప్ లో ఎలా రావాలి, మాకు అచ్చు గుద్దినట్టు అలా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ఆయిల్ వచ్చేసి 1 లీటర్ పడుతుందండి. ఎందుకంటే 1 లీటర్ ఎందుకు అంటున్నంటే మంచిగా ముక్క అందులో మంచిగా బయలు అవుతుంది, అందుకే మొత్తం ఆయిల్ మొత్తం 1 లీటర్ మనమే తాగమండి చికెన్ పకోడాకు.
అలా చూసుకోండి. ఎప్పుడైనా చికెన్ పకోడీ వేసే ముందు మన చేతులు ఉన్నాయి, చేతులు ఇలా 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 తడుపుకోవాలండి. తడుపుకుంటే ఏమైందంటే చికెన్ పకోడీకి కానీ ఆనియన్ పకోడీకి కానీ స్మూత్ గా ఆయిల్లో వేయచ్చు. ఆ ఆయిల్ కూడా ఎలా ఉండాలంటే గోరువెచ్చగా ఉండాలి. మరీ చల్లగా ఉంటే ఏమైందంటే కోటింగ్ పోతుంది. అందుకే గోరువెచ్చగా ఉండాలండి ఆయిల్. మరీ వేడిగా ఉంటే ఏమవుతుందంటే ముందు ముక్క అవుతుంది, వెనక ముక్క కాదు. అందుకే మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు ఆయిల్. అలా చూసుకొని వేసుకోండి. చూడండి నా ఆయిల్ ఎలా ఉందో, అలా ఉంటే సరిపోతుంది అంతే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి, పూర్తి గ్యారంటీ నాది. ఫస్ట్ టైం నేను చాలా మంది నాకు కామెంట్స్, అన్న చికెన్ పకోడా ఎప్పుడు చెప్తావు, చికెన్ పకోడా ఎప్పుడు చెప్తావు. చాలా స్టార్ట్ చేస్తానండి, చికెన్ పకోడా కానీ, చికెన్ 65 కానీ, చిల్లీ చికెన్ A to Z ఐటమ్స్ చెప్తారండి మీరు ఇంట్లో చేసుకునే విధంగా. ఇంకొకటి ఫుడ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ విధంగా మంచి పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను నేను. ఒకసారి ట్రయల్ వేసి చూడండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు అయింది అనుకోకండి. ఇప్పుడు ఒక చిన్న ముక్క అవుతుంది, పెద్ద ముక్క కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పెద్ద పెద్ద ముక్కలు కానీ మొత్తం ఒకసారి బయట తీసుకోండి. బయట తీసుకొని కొన్ని ఏమైందంటే పెద్ద ముక్కలు లోపల సరిగా ఉడకవు. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొక ఎలాంటిది ఒక ప్లేట్ తీసుకొని దాని మీద వేసుకోండి. వేసుకొని ఆ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, పెద్ద ముక్కలు లైట్ గా దంచండి. మరీ చూర అయ్యేలా కాదు, లైట్ గా అలా ఒత్తండి. ఒత్తితే ఏమైందంటే మనకు సమానంగా అవుతుంటది. అట్లా సమానంగా అవుతుంటది, అలా సమానంగా అవుతుంటది. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, గట్టిగా ప్రెస్ చేస్తే అంత బాగుండదు. ఇప్పుడు మళ్ళీ వేసుకొని జస్ట్ 1 minute లో తీసేయండి. జస్ట్ 1 minute అండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రోస్ట్ చేసాం ఆయిల్లో. ఇప్పుడు ఏమైందంటే కరకరలు ఆడిపోతుంటది ఆల్రెడీ. మరీ ఎక్కువ ఉంచకండి, జస్ట్ 1 minute లోపే తీసి అందులో జల్లిగిన్నెలు వేసుకోండి. జల్లిగిన్నె అనేది చాలా ఇంపార్టెంట్. జల్లిగిన్నెలు వేసుకుంటే ఆయిల్ అనేది నీట్ గా వెళ్ళిపోతుంది. ప్లేట్ల కానీ అలా వేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ నిల్వ ఉంటుంది ఆ ప్లేట్లలో వేసుకుంటే. చూడండి, సేమ్ యాజ్ గా అక్కడిక్కడ ఏమైనా తేడా ఉందా మీకేమన్నా చికెన్ పకోడీ? చూస్తున్నారు కదా, నేను రెండోసారి అలాగే వేశాను. ఫస్ట్ సారి ఎలాగే వేశానో రెండోసారి కూడా మీరు అలాగే వేసుకోండి. రెండోసారి అయితే వీడియో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇది ఎవరైనా ఫుడ్ బిజినెస్, కొంతమంది చికెన్ పకోడా బిజినెస్ గురించి కూడా అడుగుతున్నారు. ఇలా చేయండి, యాజ్ గా టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి కొలతలు యాజ్ గా మీరు రన్ చేసుకోవచ్చు. ఒకటే అండి, మీరు చేసేటప్పుడు సాల్ట్ ఒకటి తక్కువ వేసుకోండి, చూసుకొని వేసుకోండి. ఈ చికెన్ పకోడీలో సన్న ఉప్పు వేసుకున్నా మళ్ళీ కలుస్తుంది సాల్ట్ తక్కువ వేసుకుంటే. ఇంకోటి, నేను బాదుషా చాట్ మసాలా తీసుకున్నా కదా, చాట్ మసాలా గుర్తు పెట్టుకోండి. కంపల్సరీ చాట్ మసాలా అనేది సాల్ట్ ఉంటుంది, సాల్ట్ కలిపి వస్తుంది ఏ చాట్ మసాలా కానీ. అందుకే సాల్ట్ తక్కువ వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్నో రకాల ఐటమ్స్ చెప్తానండి. ఒక బిర్యానీనే కాదు, స్ట్రీట్ ఫుడ్ కానీ, టిఫిన్స్ కానీ, మిల్స్ కానీ, A to Z నేను చెప్పబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ కాండి. సబ్స్క్రైబ్ అయితే మీకు ప్రతి ఒక్క కుకింగ్ గురించి నేను చెప్తానండి. ఏ డౌట్ ఉన్నా ఫుడ్లో కానీ, ఫుడ్లో ఎలాంటి డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరికి నేను కామెంట్కి ఆల్రెడీ రిప్లై కూడా ఇస్తున్నాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏ రెస్టారెంట్ పెట్టదలుచుకున్నారు, ఎలా ఫుడ్ బిజినెస్ లో ఎలా మీకు ఆలోచన ఉందో నాకు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. మీకు కూడా ఇస్తాను కూడా ఖచ్చితంగా. ఒకటే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ఐటమ్స్ ఎన్నో చూపించాలని ఆలోచన వస్తుంది. చూశారు కదా, పచ్చిమిర్చిలో కూడా నేను సాల్ట్ వేసి చాట్ మసాలా వేశాను. పచ్చిమిర్చి కూడా మనం తినొచ్చండి, అంత టేస్ట్ గా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత సింపుల్ గా చేశానంటే అంత సింపుల్ గా, ఏదేదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, ఏది లేదండి. మీ లైవ్ లో మీరు చేసిన తర్వాతనే నాకు కామెంట్ పెట్టండి బాగుందని. చూస్తున్నారు కదా, ఏది కూడా పచ్చిమిర్చి కానీ ఈ కరివేపాకు కానీ ఏంటంటే ఏమంటే అలా వేసి ఇలా తీయాలండి అంతే. ఎక్కువ రోస్ట్ చేయొద్దు దయచేసి. చూశారు కదా ఎలా వచ్చిందో పకోడీ, యాజ్ టీజ్ గా. మీరు పర్ఫెక్ట్ అండి పకోడీ. మీరు నేను చేయట్లేదండి, మీరే చేస్తారు, అంత పర్ఫెక్ట్ గా వస్తుంది పకోడీ. ఇలాంటివి కానీ ఈ ఫుడ్ లో కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు
మీరు ఫుడ్ బిజినెస్ ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనలు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అడగండి. మీకు ప్రతి కామెంట్ కు నేను రిప్లై ఇస్తానండి. రిప్లై ఇచ్చి ఈ బిజినెస్ మాత్రం దయచేసి ఏది కూడా తొందరపడకండి. చూడండి, చికెన్ పకోడా బిజినెస్ ఒక అతను అడిగాడు, క్రిప్స్ కి ఎలా రావాలి, కరకరలు ఆడాలి, నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నారు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ముక్క. అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ పర్ఫెక్ట్ ఎందుకు వస్తుందంటే కార్న్ పౌడర్ మాత్రం కంపల్సరీ వాడాలండి. నేను చెప్పాను కదా, 20 గ్రాములు 20 గ్రాములు 3 కలిపి శనగపిండి మైదా అదే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ముందుకు రండి. ఒక చెఫ్ గా నేను అన్ని చెప్పదలుచుకున్నాను. బిర్యానీలే కాదు, అన్ని ఐటమ్స్ చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.